వైసీపీ నాయకులు సీఎం జగన్ గారికి, అదేవిధంగా టీడీపీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ తరపున చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇరు పార్టీలకు చెందినటువంటి ఎవరు అధికారంలోనికి వచ్చినా ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలు రాబోయే ప్రభుత్వాల కాలంలో జరగకుండా ఉండటం కోసం మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు తెలియచేయాలనేటటువంటి విషయాన్ని బట్టి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాం. మొదటిగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో క్రిస్టియన్ మైనారిటీలో ఉన్న లోపాలు, క్రిస్టియన్ మైనారిటీ సెల్లో ఉన్నటువంటి లోపాలు, క్రిస్టియన్ కమిషన్లో ఉన్నటువంటి లోపాలు కొప్పలు తెప్పలుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను. రాబోయే ప్రభుత్వాల కాలంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపం జరగకుండా ఉండటం కోసమై ఈ వీడియో మీ మధ్యకు తీసుకురావడం జరుగుతుంది. అందులో మొదటి విషయం ఏమిటి అంటే, క్రిస్టియన్ మైనారిటీలో కానివ్వండి, క్రిస్టియన్ సెల్లో కానివ్వండి, క్రిస్టియన్ కమిషన్లో కానివ్వండి, ఈ వ్యవస్థల్లో నాయకులుగా నియమించబడే వారిని ఆయా సామాజిక వర్గాల్లో మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తుల్ని ఎలాంటి పదవుల్లో కూర్చుండబెడితే ఆ పదవికే అలంకారంగా వారు నిలుస్తారు. ఈ విషయాన్ని వివిధ పార్టీలకు చెందినటువంటి అధ్యక్షులైనటువంటి వారు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రస్తుతం క్రిస్టియన్ మైనారిటీలో, క్రిస్టియన్ కమిషన్లో నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క పనితనం బాగోలేదు కాబట్టే ప్రభుత్వానికి క్రైస్తవులు చాలా దూరమైపోయారు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలియజేస్తున్నప్పుడు ఈ చేతకాని వ్యవహార శైలితో ఉన్న నాయకులు అనబడినటువంటి వాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా ఉన్న మీ దగ్గరికి ఈ సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు మీకేం తెలియజేస్తారంటే, వాడు మనవాడు కాదు, మన పక్షం వాడు కాదు, పరపక్షం వాడు, అందుకని మన మీద బురద జల్లుతున్నాడు అని చెప్పి ఆ ప్రకారంగా మాట్లాడతారు. అయ్యా, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. నేను క్రిస్టియన్ మైనారిటీలో, క్రిస్టియన్ కమిషన్లో ఉన్న లోపాలు స్పష్టంగా నేను మీకు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మీరు మనసు పెట్టి ఆలకించండి. ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం ఎటువంటి భరోసాను, ఎటువంటి మంచి సమర్థనీయమైన నాయకత్వాన్ని కోరుకుంటుంది అంటే, ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో క్రిస్టియన్ మైనారిటీస్ శాఖకు సంబంధించిన మీరు క్రైస్తవ నాయకులు అని మీరు మాపై నియమించిన వీరిని క్రైస్తవ సమాజంలో మంచి నాయకులుగా గుర్తిస్తే మీరు పదవులు ఇచ్చారా? యావత్ క్రైస్తవ సమాజం వీరి వెంటే ఉంటుంది అని మీరు నమ్ముతున్నారా? క్రైస్తవులందరూ వీరి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ప్రతి పార్టీ నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజం ఎవరిని మంచి నాయకుడిగా గుర్తిస్తుందో అలాంటి వారిని ఏరి కోరి క్రైస్తవ సమాజం మీద నాయకులుగా నియమించేటటువంటి విషయంలో ప్రభుత్వాలు మర్చిపోకుండా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న క్రిస్టియన్ కమిషన్ లో, క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నటువంటి నాయకులు అనబడినటువంటి వారు క్రైస్తవ్యానికి చేసిన మంచి ఏమైనా ఉందా? క్రైస్తవ సమాజం అంతా వీరి నాయకత్వానికి దూరం అయిపోయిందనేటటువంటి విషయం ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి, అధ్యక్షులు వారు తెలుసుకోవాలి. ఎందుకనంటే 5 సంవత్సరాల మన ప్రభుత్వ కాలంలో మీరిచ్చిన పదవులు పొంది క్రైస్తవ్యం కోసం వీరు చేసిన మేలేమైనా ఉందా? వీరు చేసిన సేవ ఏమైనా ఉందా? ఎంత సేవ చేశారు క్రైస్తవ్యానికి? ప్రశ్నిస్తే ఏమీ లేదు. రెండవది, ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్ పాస్టర్లు 2 లక్షలకు పైగా ఉన్నారు. వాళ్ళ యొక్క చర్చిల్లో లక్షలాది మంది విశ్వాసులు ఉన్నారు. వీరి కొరకు ఏ విధానం అయితే ప్రభుత్వం రూపొందించిందో ఆ విధానాన్ని వీళ్ళు ఎవరికైనా వివరించారా? ప్రభుత్వం మీ కొరకు ఈ పని చేస్తుందని క్రైస్తవ సమాజానికి దగ్గరై వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారా? తర్వాత ప్రశ్న, మీరు వారికి ఇచ్చిన పదవీ కాలంలో క్రైస్తవ సమస్యల పక్షంగా వీరు ఎప్పుడైనా గళం విప్పి మాట్లాడారా? అది మీరే ఆలోచించాలి. మరో ప్రశ్న, మీ దృష్టిలో, వీళ్ళ దృష్టిలో మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్ల, ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు పాస్టర్లు కదా?
ఈ రాష్ట్రంలో మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్ల కంటే ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్లే లక్షలాది మందిగా ఉన్నారు. కొన్ని లక్షల్లో వాళ్ళ బోధల ద్వారా ప్రభావితం చేయబడినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. అలాంటి మేజర్ వ్యవస్థని ఈ మైనారిటీ వాళ్ళు, ఈ కమిషన్ వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో. దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. మరో ప్రశ్న, క్రైస్తవులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించే విధంగా, క్రైస్తవ నమ్మకాన్ని చూరగొనే విధంగా, ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఒక్క సమావేశాన్నైనా వీళ్ళ పదవీ కాలంలో నిర్వహించారా? మరొక ప్రశ్న, వీళ్లకు మీరు పదవులు ఇచ్చాక నిత్యము క్రైస్తవ్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో చైతన్యం చేస్తున్న వారిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారా? ఇండిపెండెంట్ చర్చి పాస్టర్ల కష్టాల మీద, జరుగుతున్న నష్టాల మీద వీళ్ళు ఎప్పుడైనా దృష్టి పెట్టారా? వాళ్ళతో సమావేశం నిర్వహించి వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారా? ఆలోచించండి. ప్రభుత్వం క్రైస్తవులకు, పాస్టర్లకు ఏమి చేయాలని మంచి నిర్ణయాలు చేసిందో ఆ నిర్ణయాల్ని క్రైస్తవ సమాజం ముందు వీళ్ళు పెట్టగలిగారా? మీరు పదవులు ఇచ్చారు, కానీ ఆ పదవుల్ని ఉపయోగించుకుని క్రైస్తవ సమాజానికి వీళ్ళు దగ్గర అవ్వలేదనే విషయాన్ని తెలుసుకోవాలి. అందరికీ వీళ్ళు దగ్గరగా ఉన్నారు. ఇక్కడే ప్రభుత్వం యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశానికి బలమైన దెబ్బ తగిలి వ్యవస్థే కుంటుబడిపోయిన ప్రమాదంలో పడిపోయిందనే విషయాన్ని పెద్దలు గుర్తించాలి. ఇంకొకటి మేజర్ ఇష్యూ, క్రిస్టియన్ కమిషన్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఏదైతే ఉందో ఇందులో నియమింపబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేజర్గా క్రైస్తవ్యం వీళ్ళని నమ్మకపోవడానికి బలమైన దెబ్బ ప్రభుత్వానికి తగిలే విధంగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దొండగులు క్రైస్తవ మందిరాల్ని పాడు చేసినప్పుడు, క్రైస్తవ మందిరాల్ని తగలబెట్టినప్పుడు, క్రైస్తవులకు హింస కలిగినప్పుడు, సామాజిక మాధ్యమాల ద్వారా క్రైస్తవ్యాన్ని అల్లరి మోకలు అవమానిస్తున్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చే విధంగా, క్రైస్తవుల్లో ఉన్న అభద్రతాభావం తొలగిపోయేలాగా ప్రభుత్వం తరపున ఎప్పుడైనా భరోసాగా మీరు నియమించిన ఈ మైనారిటీ వాళ్ళు కానివ్వండి, ఈ క్రిస్టియన్ కమిషన్ కానివ్వండి, ఎవరైనా ఎప్పుడైనా క్రైస్తవ సమాజాన్ని ధైర్యపరిచే విధంగా మాట్లాడారా? క్రైస్తవ నమ్మకాన్ని గెలుచుకునే విధంగా మాట్లాడగలిగారా? మీరు ఇచ్చిన పదవులు పొందారు, కానీ ఆ నమ్మకాన్ని గెలుచుకునే విధంగా మాత్రం ప్రయత్నం చేయలేదు, దగ్గర అవ్వలేదు. నాయకులు ఈ పనులు చేశారని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి. వీళ్ళ వ్యవహార శైలి వల్ల పార్టీకి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటే అది ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యవస్థలో ఉన్న నాయకుల వ్యవహార శైలి వల్ల అయినా ఆ వ్యవస్థని పూర్తిగా ఆ పార్టీలు దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే క్షేత్రస్థాయిలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ప్రస్తుత ప్రభుత్వ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కనబడకుండా చేసి ఆయన దగ్గరికి ఈ మైనారిటీ వాళ్ళు, ఈ క్రిస్టియన్ కమిషన్ వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర వీళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉందంటే, ఎలా ఉంది మన పనితీరు అంటే, ఆహా ఓహో మన పనితనం బాగుంది, మీరు చేసే విధానం బాగుంది అని సీఎం గారిని పొగుడుతున్నారు. కానీ సీఎం గారి యొక్క పాలసీ ప్రజల్లోనికి తీసుకెళ్లే సత్తా మాకు లేదు, మేము ప్రజలకు దగ్గర అవ్వలేకపోతున్నాం, మీరు ఇచ్చే పదవులు మా సమాజానికి మమ్మల్ని దూరం చేసే అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. చెప్పుకోలేరుగా, ఎవరు అలా చెప్పుకోలేరు. కాబట్టి క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమిటి అంటే, క్రిస్టియన్ మైనారిటీ కానివ్వండి, కమిషన్ కానివ్వండి, క్రైస్తవ సమస్యలకు దూరంగా ఉంది, ప్రభుత్వం ఇచ్చిన అధికారాలకు దగ్గరగా ఉంది, వాళ్ళ స్వప్రయోజనాల్ని వెతుక్కుంటుంది, క్రైస్తవ ప్రయోజనాల్ని గాలికి వదిలేసింది. ఇది ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి. వీళ్ళ వ్యవహార శైలి వల్ల క్రైస్తవులు ఖచ్చితంగా పార్టీకి దూరం అయిపోయారు. క్షేత్రస్థాయిలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని మీకు కనబడకుండా చేసి ఆహా ఓహో అని మిమ్మల్ని మెప్పిస్తూ, వారి స్వలాభాల కోసం తప్పిస్తూ, క్రైస్తవ సమస్యల్ని గాలికి వదిలేసి, క్రైస్తవ నమ్మకాన్ని ఒమ్మి చేసి క్రైస్తవులు పార్టీకి దూరం అయిపోయేలా చేశారని మీరు తెలుసుకోగలుగుతున్నారా? క్రైస్తవ్యంలో ఉన్న అసంతృప్తి మీ దృష్టికి రాకుండా
వీళ్ళే అడ్డుబండలుగా ఉన్నారు, తెలుసుకోండి. చివరి మాటల్లో నేను చెప్పేది ఏమంటే, రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలో ఉన్న, టీడీపీ అధికారంలో ఉన్న పార్టీల అధినేతలు గుర్తుంచుకోవలసింది ఒకటే: వ్యవస్థల మీద ప్రేమ ఉన్న వారిని మాత్రమే నాయకులుగా నియమించండి. అలాంటి వారు అందరినీ కలుపుకుని ముందుకు సాగి ఆ పదవికి అలంకారంగా మారతారు. అలాంటి వారిని బట్టి ఈ పార్టీలకు మంచి పేరు వస్తుంది.